ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వాధికారి సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు దేవుని వాగ్దానంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలయ్యా, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరమైన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. తోడయుండండి, వినుటకు ఆసక్తిని దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుకుకొని. ఈ మాట ఈ ఉదయకాల సమయాన మనము జ్ఞాపం చేసుకుందాం. ఈరోజు ప్రత్యేకింపబడిన దినం, ఈ విశ్రాంతి దినం, పరిశుద్ధమైన దినం, ప్రత్యేకింపబడిన దినం అనగా ఆయన శరీరమును ఆయన రక్తమును స్వీకరించే దినం. ఈ రెండింటిని కూడా పరిశుద్ధముగా మనం స్వీకరించాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము చేత మనము పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే మనము పాపమనే రోగము చేత, పాపమనే వ్యాధి చేత మనము పట్టబడి ఉన్నాం. చాలామంది రకరకాలైన రోగాల చేత, క్యాన్సర్ లేక HIV, ఎయిడ్స్ ఇలాంటి ప్రమాదకరమైనటువంటి రోగముల చేత ఎలాగ బాధపడుతున్నారు. క్రైస్తవులుగా ఉన్న మనము, దేవుని నమ్మిన మనం, దేవుని ఆరాధిస్తున్న మనము కూడా మనలో పాపమనే రోగం ఉంది. ఈ పాపమనే రోగానికి ఏ వైద్యుని దగ్గర కూడా మందు లేదు. కేవలం మందు దొరికే స్థలం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధమైన స్థలమే. నా దేవుడు సెలవిచ్చుచున్న మాట, ఆయన శరీరము ఆయన రక్తము నీవు నేను స్వీకరించాలి అంటే మన హృదయాంతరంగం పరిశుద్ధపరచబడాలి. అక్కడంచాడు వారిని పరిశుద్ధపరచము అనగా ఎలా పరిశుద్ధపరచాలి? దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధపరచాలి, దేవుని మాటల ద్వారా పరిశుద్ధపరచాలి. దేవుని వాక్యము ఎవరు విని ఆ వాక్యమునకు లోబడుతూ ఉంటారో వారందరూ కూడా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించగలరు. అక్కడంటాడు వారు తమ బట్టలు ఉదుక్కుని రక్షణ వస్త్రాన్ని అంటుకుని ఉన్నటువంటి ప్రతి మలినము కానీ, మచ్చ కానీ, ముడత కానీ, డాగు కానీ ఏది కూడా అంటుకొనకుండా ఆ హృదయం అనేది పరిశుద్ధపరచబడాలి. మరి ఆ హృదయం పరిశుద్ధపరచబడాలి, ఆ వస్త్రం అది కడగబడాలి అంటే దేవుని వాక్యం ఎల్లప్పుడూ కూడా వాక్యముతో నువ్వు సహవాసం చేయాలి. నేటి దినాల్లో చాలామంది లోకానికి అంకితమైపోయి లేక లోక సంబంధమైనటువంటి కార్యాలలో కానీ, లోక సంబంధమైన అలవాట్లలో కానీ పడిపోయి వారి ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఘనతను కానీ, ఆధ్యాత్మికమైన శక్తిని అనుభవించలేని భ్రష్టమైన మనసులో ఉన్నారు, భ్రష్టమైనటువంటి రీతిలో ఉన్నారు. ఎంతమందికి దేవుని వాక్యం పలుమార్లు హెచ్చరించినా, పలుమార్లు మాట్లాడినను ఆ మాటకు వారు లోబడలేకపోతూ ఉన్నారు. నా దేవుడు సెలవిచ్చుచున్న మాట, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను అంచెంచెలా ఆయన అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు, అంచెంచెలా హెచ్చింపజేస్తూ ఉన్నాడు. మనము ఈ భూమి మీద జీవించుచున్న కాలం అంతా కూడా పరిశుద్ధమైన బ్రతుకు. చాలామంది అంటుంటారు కదా, బ్రతికితే మంచిగా బ్రతకాలి, ఒక మంచి పేరు కావాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఆయన శరీరము ఆయన రక్తము స్వీకరించాలి అంటే నీ హృదయం మంచిగా, ఆలోచనలు మంచిగా, తలంపులు మంచిగా, నడవడిక మంచిగా, రక్షణ వస్త్రం మంచిగా, ఇవన్నీ కూడా వాక్యమనే నీటి చేత ఉదక స్నానం అనేది చేయబడినప్పుడే వారు పరిశుద్ధపరచబడతారు. మోషేతో దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు, వారిని పరిశుద్ధపరచుము, వారిని దేవుని వాక్యము ద్వారా వారిని నడిపించము, దేవుని మాటల ద్వారా వారిని సిద్ధపరచము. ఈ రోజున ఈ ఉదయకాల సమయం నువ్వు ఏ విధమైన బ్రతుకు కలిగి ఉన్నావు, ఏ విధమైన స్థితి కలిగి ఉన్నావు? ఎన్నో అనేకమైనటువంటి వస్త్రహీనతల నుండి కానీ, శ్రమల నుండి కానీ, కష్టాల నుండి, దుఃఖాల నుండి దేవుడు నిన్ను నన్ను విడిపిస్తూ వచ్చాడు. ఆయన విడిపిస్తూ వచ్చినప్పుడు ఆ మాటకు మనం లోబడాలి. ఆ మాటకు మనము దేవుని మాటకు మనం వైదొలగకుండా దేవుని మాటకు మనం లోబడాలి, దేవుని మాటకు మనం అప్పగింపబడాలి. అప్పుడే మన జీవితం పరిశుద్ధమైన జీవితంగా మార్చబడుతుంది. నేను పరిశుద్ధుడిని గనుక మీ సమస్తన ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుడి అన్నాడు. నిజమే కదా, మన తండ్రి పరిశుద్ధుడు, మనం నమ్మిన యేసయ్య పరిశుద్ధుడు, మనం ఆరాధించుచున్న యేసయ్య పరిశుద్ధుడు. మరి మనము కూడా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఆయన శరీరము రక్తమును పరిపూర్ణమైన మనసుతో స్వీకరిందాం. ఈ మాట మన హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలయ్యా, ఆశ్చర్యకరుడానికి వందన, ఆశ్చర్యకరమైన కృపను బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన నీ వాక్కు ద్వారా ప్రతి బిడ్డను బలపరచు, ధైర్యపరచని, శక్తిని దయచేయండి, తోడయుండమని, నడిపించమని, బలపరచమని యేసయ్య నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.